హాయ్ అండి. కార్తీక మాసంలో నీటిలో దీపాలను ఎందుకు వదులుతారు, అసలు దాని వెనుక ఉన్న కథ ఏంటిది అన్నదైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. దైవ భక్తితో ఉన్నవారు సంవత్సరం మొత్తం దీపం వెలిగించకపోయినా కార్తీక మాసం నెల రోజులు దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఇంట్లో దీపాలు, అదేవిధంగా చెరువుల్లో, నదుల్లో దీపాలు అయితే వదులుతూ ఉంటారు కదండి. ఆకాశం, నీరు, అగ్ని, గాలి, భూమి ఇవన్నీ పంచభూతాలు. ఇవన్నీ సకల ప్రాణికోటికి జీవనాధారాలు. అదేవిధంగా శివ పంచాక్షరి మంత్రం కూడా నమ శివాయ. ఇవి శివం అంటే పంచభూతాత్మకం, అంటే ఆత్మను జ్యోతి స్వరూపంగా భావిస్తారు. మనలో ఉండే ఆత్మ జ్యోతి స్వరూపంగా మారి భగవంతుడిని చేరుతుందంటారు. జ్యోతి స్వరూపం అంటే దీపాన్ని పంచభూతాల్లో ఒకటైన నీటిలో వదలడం. అంటే పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో దీపాలు వెలిగించి నదుల్లో, చెరువుల్లో వదిలితే పూర్వజన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే పూజ చేసుకోవాలి.